రాఘవ్ అనేక సమస్యలతో ఒత్తిడికి గురైన ఒక బిజీ వీధిలో నడుస్తున్నాడు. అతని ముఖం అలసటతో నిండింది. అతను ఒక జ్యోతిష్య దుకాణం ముందు నిలబడి కొద్దిసేపు ఆలోచించి అప్పుడు లోపలికి ప్రవేశిస్తాడు. రాఘవ్ దుకాణంలో అడుగుపెట్టగా ఆ గది మసకలతో నిండిన ధూమపానంతో శాంతియుత వాతావరణంలో ఉన్నది. వృద్ధ జ్యోతిషి శాంతియుతంగా కూర్చొని అతన్ని కూర్చోవాలని ఆహ్వానించారు. రాఘవ్ తన బాధలతో కంటతడి పెట్టుకుంటూ జ్యోతిషికి తన సమస్యలను చెప్తాడు. అతని ముఖం కష్టంతో నిండినది, గళం రోదనతో కదిలిపోతుంది. జ్యోతిషి రాఘవ్ యొక్క జన్మ చార్ట్ని పరిశీలించి అతని జీవితంలో ఉండే ఖగోళ శక్తులను వివరించాడు. రాఘవ్ ఆసక్తిగా, కొంచెం సందేహంతో వినిపిస్తాడు. జ్యోతిషి రాఘవ్కు ఒక పురాతన మంత్రాన్ని ఇచ్చి ప్రతిరోజు జపించమని సూచిస్తాడు. అతను ఒక చిన్న స్క్రోల్ను రాఘవ్కు అందజేస్తాడు. రాఘవ్ స్క్రోల్ను పట్టుకొని జ్యోతిషికి ధన్యవాదాలు చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఆకాశం మబ్బులు తొలగి సూర్యకిరణాలు మెరుస్తున్నాయి, కొత్త ఆశను సూచిస్తూ. రాఘవ్ బయటకు అడుగుపెట్టినప్పుడు అతని కష్టాల భారం కొద్దిగా తగ్గినట్లయింది. అతను జ్యోతిషి దుకాణం వైపు తిరిగి లోతైన కృతజ్ఞతతో చూశాడు. మౌనంగా ధన్యవాదాలు నకే రావుగారికి, శ్రీ హనుమాన్ జ్యోతిష్యం అని చెప్పాడు. ఇది అతనికి ఇచ్చిన మార్గదర్శనాన్ని గౌరవించుకునే వాగ్దానంగా అనిపిస్తుంది.